ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా దమ్మపేట పిహెచ్సిలో ఆరోగ్య శిబిరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా దమ్మపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆసుపత్రిలోని వివిధ గదులు, వార్డులను పరిశీలించి అక్కడి సౌకర్యాలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోగ్య శిబిరంలో డాక్టర్ మనుదీప్, హెచ్వి రత్న, భద్రమ్మ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో స్థానిక పంచాయతీ సర్పంచ్ పగడాల రమాదేవి, వార్డు సభ్యులు, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, స్థానిక నాయకులు మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది ఉన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. నమస్తే, వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్. దమ్మపేట రిపోర్టర్ రాజస్వాయం. ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు దమ్మపేట పిహెచ్సిలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాన్ని చూద్దాం. డాక్టర్లు ఏం చేస్తారు మాట్లాడండి. ఆ డాక్టర్లు నేనే మాట్లాడాను, మీకేం చెప్తారు? వాళ్ళు చేస్తారు, నేనేం చేస్తారు? ఓకే, చాలా సంతోషం. ఈరోజు విజయవంతం చేయండి డాక్టర్ గారు. ఇది రిపీట్ కానివ్వాలని కాదు, రిపీట్కి దీని యాక్షన్ ఉంటుందని కూడా చెప్తా ఉన్నాను. రిపీట్ ఏముండదు, యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది నన్ను తీసుకొచ్చింది, ఇబ్బంది కట్ చేస్తారు. సీట్లో కూర్చున్న డాక్టర్ ఉండడు, నేను దేనికి వచ్చినట్టు ఎమ్మెల్యేగా నేను కూర్చున్నట్టు నన్ను ఇది పిలిచినట్టు. ప్రభుత్వం దాచిమధ్య కార్యక్రమం చేయట్లేదు కదా, దేనికి చేస్తున్నట్టు కార్యక్రమం. ఎంతమంది పేషెంట్లు వచ్చారు, ఎంతమంది వాళ్ళు చూపించడానికి వచ్చారు. కాబట్టి ఈరోజు అందరికమ్మా మీకు ఆ 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రకారంగా ఒక 10 అంశాల్లో అన్ని రంగాల్లో కూడా విద్య కానీ, వైద్యం కానీ, శానిటేషన్ కానీ అన్ని అంశాలతో పాటు కూడా అదేవిధంగా డ్రగ్స్కి సంబంధించింది కానీ, పర్యావరణం కానీ, అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత కానీ, ఇవన్నీ ఒక 10 అంశాలతో 99 రోజుల్లో ప్రణాళికలో భాగంగా ఈరోజు కూడా హెల్త్ అనే కాన్సెప్ట్ ద్వారా ప్రతి పిహెచ్సి పరిధిలో ఎవరైతే డాక్టర్స్ ఉంటారో, అంటే మనం తప్పిదిపోయిన డాక్టర్ ఎవరైతే ఉంటారో, స్పెషలిస్ట్ ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళని ప్రతి హాస్పిటల్లోకి మనం గవర్నమెంట్ హాస్పిటల్లోకి ఏది పిహెచ్సి పరిధిలో మనం తీసుకొచ్చి ఆయా రోగాన్ని బారిన వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రకారంగా ఈ హెల్త్ స్కీమ్లో పెట్టే ఒక కార్యక్రమం, స్క్రీనింగ్ కార్యక్రమం. కాబట్టి ఈ స్క్రీనింగ్ కార్యక్రమంలో భాగంగా మీరందరూ వచ్చినందుకు మీరందరూ కూడా ఒకసారి 1 గంటకు వస్తారా, 2 గంటలకు వస్తారా, ఏ టైంకి వచ్చినాక చూపించుకెళ్ళండమ్మా. లేట్ అయ్యేటువంటి భోజనం పెట్టిస్తారు.